2024 ఏపీ ఎలక్షన్ స్టార్ట్ అయింది. అవునండి. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది? ఎవరున్నారండి? జగన్ అన్నే వస్తారు. ఎందుకంత కాన్ఫిడెన్స్? ఎందుకంటే అందరి ప్రజలకి అన్నీ చేశారు. అవి ఎవరి డబ్బులు అనేది పక్కన పెడితే ప్రజలందరికీ సేవ చేయాలి, ప్రజలందరికీ ఉపాధి కల్పించాలి. పింఛన్లు కావచ్చు, 45,000 సంవత్సరాలు దాటే వాళ్ళకి 28,000 కావచ్చు, పేద కుంటి వారికి డబ్బులు కావచ్చు, చాలామందికి ఇలా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆయనే వస్తారు. ఎందుకంటే ప్రజలకి సహాయం చేసేవాళ్ళు కావాలి. మనం డబ్బులు ఇస్తున్నామా ఇవ్వట్లేదా, లేకపోతే ఎవరో మనకు వచ్చి సహాయం చేస్తారు అనకముందే వీళ్ళు పథకాలు పెట్టారు. అది ఎన్నాళ్ళు ఉంటుంది, ఇప్పుడు గెలిచేంతవరకు ఉంటుందా, తర్వాత ఎత్తేస్తారా అనేది జనాలు ఆలోచించరు. ప్రస్తుతానికి ఏది నడుస్తుందో అదే కావాలనుకుంటారు. అంటే ఇంతకుముందు చంద్రబాబు గారు చేశారు కదా, అట్లాంటివి ఏమీ ఆయన చేయలేదంటారా? చేశారండి. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చేశారు కాబట్టే చాలా సంవత్సరాలు ఆయన రన్నింగ్లోకి వెళ్ళారు, చేసుకున్నారు, అంతా బాగుంది. సో ఆయనకి ఇప్పుడు కొంచెం ఇదైంది కాబట్టి నో ప్రాబ్లం, మళ్ళీ ఆయనే వస్తారు, రావచ్చు చెప్పలేం. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జగన్ గారే వస్తారు. చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు టైఅప్ అయ్యారు కదా, అలయన్స్. అలా ఏం టైఅప్ అవ్వలేదండి, కేవలం జస్ట్ మామూలుగా మాట్లాడుకు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే టైఅప్ అయ్యామంటారండి జనాలు, అలాగే అంటారు. కలిసి వెళ్తున్నారు కదా ఎన్నికల్లో. వెళ్ళాలి. ఇప్పుడు రాజకీయం అన్నాక మనందరం కలిసి చేసుకోవాలని ఉంటుంది కదండి వాళ్ళకి కూడా. ఆ ఎఫెక్ట్ ఏం చూపెట్టదండి, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా జనసేన పార్టీ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. కాకపోతే 1-2 సీట్లలో తేడా వస్తుంది అంతే తప్ప జగన్ అన్నగా గెలుస్తారు, పవన్ గారు గెలుస్తారు అన్నట్టు. ఆంధ్రాలో రోడ్లు సరిగ్గా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అది లేదు అని చెప్పేసి అంటున్నారు, ఉద్యోగాలు సరిగ్గా లేవు అన్నారు. ఆంధ్ర అనే కాదండి, తెలంగాణ కాదు, ఏ ఊరైనా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కడైనా వర్షాలు పడితే రోడ్లు పోతాయి. ఒక 2-3 సంవత్సరాలు రోడ్లు బాగుంటాయి అంతే, వేసిన రోడ్డు. అంత తర్వాత ఏదైనా పడి మనుషులే పోతున్నాం, రోడ్లు పోవేటండి. థ్యాంక్ యూ. ఎన్ని సీట్లు? ఏ ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అందరూ ఫ్యాన్స్ ఎక్కువ. నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే. కాకపోతే ఇండస్ట్రీ పరంగా అంటే పవన్ గారు అంటే చాలా ఇష్టం అందరికీ, జనాలందరికీ. మన యూతే కావచ్చు, పాత వాళ్ళే కావచ్చు, ఎవరైనా కానీ రాజకీయ పరంగా అయితే ఆయన చేయరు అని అనుకుంటున్నాను. ప్రజలకు ఎన్నో సేవలు చేయొచ్చు, కానీ ఒక బాధ్యత తీసుకొని ప్రభుత్వం పరంగా చేయాలంటే మాత్రం కొంచెం కష్టం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రారు. వస్తే మళ్ళీ జగన్ గారే వస్తారు. ఎందుకంటే జగన్ గారు ఏదో చేశారు చేయలేదని కాదు, వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పటి నుంచి అందరూ అతనికి ఇది కాబట్టి అదే సేవ ఈయన కూడా చేస్తారని అనుకుంటున్నాము. ఇప్పుడు వరకు అమ్మఒళ్ళు అవి ఇవి ఎన్నో చేశారు, అందరి కోసం చేశారు కాబట్టి అవన్నీ ప్రజల డబ్బులే, అది కూడా మనకు తెలుసు. కాకపోతే మళ్ళీ ప్రజలు ఏంటంటే ఇప్పుడు అన్నం పెట్టే వాళ్ళకే చూసుకుంటారు కానీ ఎప్పుడో బిర్యానీ పెట్టే వాళ్ళ కోసం ఆలోచించరు. అందువల్ల జగన్ అన్న వస్తారని. జగన్ గారు ఒకవైపు పార్టీలని ఒకవైపు అయిపోయినాయి అంటున్నారు, నిజమే అంటారు? అలా అయ్యి ఉండొచ్చండి, చెప్పలేము. ఇప్పుడు హెల్ప్ చేసే వాళ్ళని ఆపుతారు, అది పక్కోటి డబ్బులు మన డబ్బులు అని ఎవరు చూడరు. హెల్ప్ చేశారా అంటే చేశారనే చెప్తాం. ఇప్పుడు జగన్ గారు ప్రస్తుతానికి అందరికీ హెల్ప్ చేసేటట్టుగా అమ్మఒడి వేస్తున్నారు, పేదవాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఇస్తున్నారు. తర్వాత 18 సంవత్సరాలు 28 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి, 40 సంవత్సరాల వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు, పెన్షన్ పెంచారు, అన్నీ చేశారు కాబట్టి మళ్ళీ జగన్ గారే వస్తారు. అన్ని పార్టీలు ఎన్ని పార్టీలు ఎక్కువ ఇదైపోయినా కానీ ఆయనే వస్తారు. ఎందుకంటే వాళ్ళకి మంచి పేరు ఉంది. అది ఎవరి డబ్బులు అనేది పక్కన పెడితే అందరికీ ఆయన సహాయం చేస్తున్నారు కాబట్టి జై జగన్ అన్న. జగన్ గారికి చంద్రబాబు గారికి డిఫరెన్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారండి. ఇప్పుడు మన హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఫస్ట్ హైటెక్ సిటీ కట్టింది మన చంద్రబాబు నాయుడు గారే. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు. ఆయన కూడా రావాలని కోరుకుంటాం, రావద్దని ఎవరు అనుకోము. ఎందుకంటే మన ఆంధ్ర ప్రజలందరికి కానీ తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు 2 అయిందంటే ఆయన చేసిన దాన్ని బట్టి పబ్లిసిటీ అయింది మన హైదరాబాద్ అనేది. ఇప్పుడు అందరం ఈ ప్రజలందరం వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం, అందరం ఈ చెరువు పని చేసుకొని బతుకుతున్నాం అంటే వాళ్ళు పెట్టిన భిక్షే. సో ఎవరైనా సరే ప్రజల కోసం పనిచేసే వాళ్ళు రావాలి, ప్రజలకి అన్ని సౌకర్యాలు కల్పించాలి, ప్రజల మనల్ని పొందాలి. జగన్ గారికి 150 సీట్లు వచ్చినాయి మేడం. ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఎందుకంటే కూటమి పార్టీ కూడా ఉంది కాబట్టి ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చెప్పలేమండి మనం. అది మనుషులు ఏంటంటే నిమిషం కోలా మారిపోతారు. ఓ బుడ్డి ఒక వేనోటి ఇచ్చారంటే మారిపోతారు, మనం ఏం చేయలేం. ఓ బిర్యానీ ఇస్తే మారిపోతారు. షర్మిల గారు కాంగ్రెస్ కాదండి, ఏ పార్టీలోకి వెళ్ళినా కానీ షర్మిల గారు ఏమీ చేయలేరు. వట్టిగా మామూలుగా మాట్లాడతారు అంతే. జగన్ అన్న అంటే అలాగెళ్ళాలి, లేకపోతే ఇలాగెళ్ళాలి, కాలినడకలో వెళ్ళాలి, కారులో వెళ్ళాలి అవి చెప్తారు ఆవిడ, అంతే తప్ప ఏం చేయలేదు. షర్మిల గారికి మధ్య డిఫరెన్సెస్ వచ్చినాయి కదా, విభేదాలు. ఇప్పుడు షర్మిల గారు వెళ్ళి టీడీపీగా కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే? ఆవిడ ఎవరికి సపోర్ట్ చేసినా ఆవిడ లేదండి, ఆటలు అంటుకోండి ఆవిడ, అంతే. ఆవిడ ఆటలు అంటుకోండి, ఆవిడ ఏం చేయదు. ఫైనల్ గా ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీకి వస్తుంది? 175 సీట్స్ లో టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి, వైసీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఎక్కువే వస్తాయి పవన్ కళ్యాణ్ గారు జనసేనకి. కాకపోతే 1-2 సీట్లు మాత్రమే తగ్గొచ్చు అంతే తప్ప ఆయన మొత్తానికే రారు అని చెప్పట్లేదు.
ఒకటో రెండో ప్రభుత్వం ఫామ్ చేసేది ఎవరు నెక్స్ట్ ఆంధ్రాలో? జగనన్నే. ఇది ఆర్టీసీ ఉచిత పథకం పెట్టారు కదా జగన్ సర్కారు ఈ 6 తారీఖు నుంచి, ఎలా అనిపిస్తుంది మేడం అది? అది మనకేం తెలియదండి. ఎన్ని ఉచిత పథకాలు పెట్టినా కానీ ప్రజలకి ఆర్టీసీ బస్సు ఫ్రీ ఓకే, ఇక్కడ తెలంగాణలో పెట్టారు ఆంధ్రలో కూడా పెట్టారు కానీ ప్రజలు అందరూ వెళ్ళలేరు కదండి. ఫ్రీగా పెట్టారు కదా అని చెప్పి వెళ్ళొచ్చు, కానీ అది అంతగా మంచిది కాదు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం మనకి ఫ్రీగా చాలా మందికి ఇచ్చింది, కానీ దానివల్ల పేదవాళ్ళు అంటే ఆటో అన్నలు కావచ్చు, ర్యాపిడోస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ వెహికల్స్ పరంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఆర్టీసీ నష్టాల్లో ఉంది, ఇంతకుముందు నష్టాల్లో ఉంది, ఇప్పుడు నష్టాల్లో ఉంది. ఫ్రీగా అంటే ఇప్పుడు మరింత ఎక్కువ నష్టాల్లో ఉంటాయి కదా. నష్టాలని ఏం లేదండి, ప్రజలకి ఏంటంటే కొంచెం ప్రజల మీద డబ్బు తీసుకొచ్చి వాళ్ళు పెడతారు. ప్రభుత్వం ఏమి మనకి ఎక్కడి నుంచో తెచ్చి ఏమి ఇచ్చేది, అది చెప్పేది. ఓకేనా, బై. మేడం